కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళగుంద మండల కేంద్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎస్ఐ పెద్దయ్య నాయుడు పోలీసు సిబ్బందితో హోళగుందలో ఈర్లకట్ట దగ్గర ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు సమీపించడంలో కక్షలు విభేదాలు లేకుండా ప్రశాంతంగా ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. आप నువ్వు చేసినట్టే చేయలేదా చేయలేదు సార్. నలుగురు ప్యాకెట్ అడుగుతుంటే 5 సార్ నేను ముందే చూసే అది నమ్మసక్యవా? అవకాశం ఉంటే నువ్వు కూడా ఆడతావు ప్యాకెట్, అవకాశం లేదు కాబట్టి చూసుకుంటున్నావు. అంటే ఒక తప్పు జరిగేటప్పుడు చూసుకున్నామంటే తప్పును సమర్థించినట్ట కాదా? తప్పు జరుగుతా ఉన్నప్పుడు अगर एक गलती चल रहा है तो आप देख के बैठ रहे हैं तो वो गलती आप ही कबूल कर रहे हैं ना। तो गलती है, आपको मालूम है वो गलती है, फिर भी आप कुछ नहीं कर रहे हैं। ये नहीं उनको नहीं बोल रहे कि ये गलती है, काम नहीं कर रहे हैं, फिर भी आप बोल रहे हैं, ऐसे ही बोल रहे हैं, मतलब खाली बैठा हुआ देख रहे हैं। इसका मतलब क्या है? आप वो उसको गलती को आप सपोर्ट कर रहे हैं। समझे मेरे बात? ये ऐसा समझे मतलब वो जो सपोर्ट करता है वो भी गलत काम है. అంటే ఒక తప్పు జరిగేటప్పుడు తప్పును తప్పని చెప్పాలా, లేదంటే అక్కడ నుంచి సైలెంట్ వెళ్ళిపోవాలి. తప్పు జరిగేటప్పుడు మీరు ఆడే ఉన్నారంటే ఆ తప్పులో మిమ్మల్ని కూడా కవర్ చేసేస్తారు. ఆ పాయింట్ అర్థమైందన్నమాట. సో దీని అంతా సారాంశం ఏంటంటే ఓటు వేసుకుని మట్టకి ఇంటికి రావడం బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ ఇంటికి వచ్చినావు కొత్త నుంచి సాయంత్రం వరకు నీకు పౌనికి లేదు, కట్టేసినట్టుంది నీకు, సేనికి పొలానికి ఎక్కడికైనా పోవట్లే బయటికి, అర్థమవుతుంది. మళ్ళీ వేరే ఊరికి పోవద్దు. వేరే ఊరికి పోతే వీడు దొంగ తెచ్చిన మా ఊర్లే కట్టారు, అర్థమవుతుందా? సేమ్ లేకపోతే ఎండి ఇస్తుంది చెట్టు కింద ప్రశాంతంగా అడవి క్యారీ కట్టుకుంటే లేదంటే ఒక్క రోజు కోసము ఒక్క పూట కోసము మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ మధ్య తగాదాలు రాకూడదు, మీ మధ్య విభేదాలు రాకూడదు. ఫస్ట్ పుట్టిండేది గ్రామం పుట్టింది, ఒలగొంద గ్రామం పుట్టింది, తర్వాత పార్టీలు పుట్టింది. మీరంతా ఫస్ట్ గ్రామం, అవునా కదా? సో మీరు కాబట్టి పొద్దున్న లేచిన బావాని నువ్వు అంటావు, మామాని ఇద్దరు అంటాడు, చిన్నాయన అంటాడు, ఇద్దరు పరస్పరం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉంటుంది. ఒక రోజు కోసం మీరు ఎడమకం పడమంటారు నానక్కర్లా, ఒకరోజు సంబరమే అది. ఆ ఒకరోజు సంబరం కోసం మీరు వాడి ముఖం చూస్తే వీడి ముఖం చూస్తే లేదు. పొద్దున్న లేస్తేనే మీ అవసరం అతనికి ఉంటుంది, అతని అవసరం ఇతరం ఉంటుంది. మామంతా సోషల్ సంఘం కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి ఒక్క అవసరాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ఉంటున్నప్పుడు మనము దీని ఒక ఎలక్షన్ కోసం మనం దూరం కాకూడదు, ఇదంతా సంఘటనగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ మీరే అనవసరం గొడవలు పోకూడదు, గొడవలు ఏం చేసుకోకుండా మంచిగా ఉండాలి. అంటారా? ఇంకో ముఖ్యమైన విషయం, రీసెంట్గా పిల్లబిడ్డ ఎవరది ఆలూరు మండలం లేడీస్ అంతా ఆటోలో పోతున్నారు, ఇద్దరు ముగ్గురు చనిపోయినారు. ఎందుకు జరిగిందంట చెప్పు? ఎందుకు జరిగింది? ఆలూరు కాదు, ఎందుకు జరిగిందని చెప్పండి. ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఎంత జట్టిగంటే కెపాసిటీ ఎంత? ఒక ఆటో కెపాసిటీ ఎంత? ఎవరు చెప్పు పక్కన పెట్టు. ఆటో కెపాసిటీ 4. సార్ ఎల్లప్ప సార్ రిపోర్టర్ సార్. సరే సరే. సో ఆటో కెపాసిటీ 4. సరే ఏదో అటు ఇటుగా అంతేగాని 10 మంది కాకుండా 30 మంది ఎక్కించాడు ఏమైతే పరిస్థితి? ఫుల్ అయిపోయి అన్కంట్రోల్ అయ్యి ఆటో చిరగపడి ప్రాణాలు పోగొట్టుకొని కాళ్ళు రెప్పట్టుకొని చేతులు రెప్పట్టుకొని పోతారు. ఎవరు దాంట్లో ఉండేది? ఎవరు? మనోళ్ళే, మన కుటుంబీకులే. మన ఇంటికి పొద్దున్న లేస్తేనే మనకు పొద్దున్నే కూలి ఇచ్చేవాళ్ళు వాళ్ళతో. నువ్వు పొద్దున్నే ఆమె క్యారీ పొద్దున్న 4-5 లేసి క్యారీ పెట్టుకొని అంతే చదువుకుంటుంది రెడీ, నా క్యారీ పెట్టుకుంటుందంటే అప్పుడు నువ్వు క్యా అంటావు కవానా? నీకు ఒక 20 రూపాయలు వెళ్ళా పోవాలా? అన్నం చేసి పెట్టుంటే మధ్యాహ్నం బాగా ఇస్తావు, వచ్చే ఇట్లా ఆడ తినేస్తావు, బిజీ కాలంలోనూ ఆడ తింటావు. మళ్ళీ
మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ త్యా అంటారు. అంతే కదా, అంటే నీకు ఆయన పోషిస్తాను నేను. అంటే కొంతమంది నిన్నంటే అందరని కాదు, కొంతమందిని. సో అట్లా వాళ్ళని ఉండు వాళ్ళు ఉండాలి మీకంటే ఎక్కువ వాళ్ళే చెప్తారు. సో ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది పడితే మొత్తం కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పుకోండి, దయచేసి కూలి పోయేటప్పుడు ఎక్కువ మందినే ఎక్కకండి. ఎంతసేపు లిమిటెడ్ ఎక్కాలా, వీళ్ళ అవసరం కూలీల అవసరం రైతు ఉంటుంది. రైతు ఒక ఆటో కాస్తే ఇంకో ఆటో పెడతాడు, ఏం నష్టమేం లేదు. ఒక చిన్న పొరపాటు వల్ల జీవితాలే మారుతాయి. జీవితం మారిందంటే ఇట్లా చిన్న పిల్లలు ఉంటారు, అలా ఆ ఇంట్లో లేడీ మనిషికి ఏదో అయిందని ఎవరు చూసుకోవాలి. ఇవన్నీ ఆలోచిస్తే చాలా డీప్ బాబు అర్థమాట అర్థం. సో ఈ రకంగా ఎవరు చూసుకోవాలి వాళ్ళని. కాబట్టి మీరు దయచేసి తీసుకోవాలని ఎటువంటి పరిస్థితుల్లో ఆటోల్లో ఎక్కువ ఎక్కకూడదు. లిమిటెడ్గా ప్యాసింజర్ ఎక్కాలా, కూలికి ఇట్టుకాదు వాళ్ళకి ఇప్పుడు వానికి రైతు సరే రైతుకు 150 రూపాయలు ఎక్కువ పడుతుంది అంతే ఇంకో ఆటో పెడితే. అంతే మాత్రము దాని ప్రభావం చెయ్యి ఇరిగిందో, కాలు ఇరిగిందో, ప్రాణం పోయిందో, అందులో విడ్డూరమైనట్టే చిన్న ఈ వయసు పిల్లలు ఆడపిల్లలు కూడా ఉంటారు. దాంట్లో ఏం అక్కర్లే, ఒకరి మీద ఒకటి పడితే ఆటోకి లైసెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, బండి కండిషన్లో ఉండదు. అర్థమవుతుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఎక్కకూడదు. మీరు ఎక్కిస్తారు పోతారు, లాస్ట్కి అయ్యో అంటే ఏమవుతుంది? ఎవరు కడతారు? రైతు కడతారా? రైతు వచ్చి కడతారా? కడతారా? ఎక్కించేవాడు అందరినీ రాండమ్మా అందరిని ఎక్కిస్తుంటాడు. వాడు 100 రూపాయలు ఎంత కమిషన్ ఇస్తుంది, వాడు కడతాడా? ఎవడు కట్టాడు? ఎవడు కట్టుకోవాలా? ఇంట్లో వాళ్ళే చేసుకోవాలా. కాబట్టి ఇది నేను కూడా ఆటోలు అన్ని